తెలంగాణ రాష్ట్రంలో తొలి విడతగా జరిగే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బూరెడ్డి సునీత రాజిరెడ్డి ప్రస్తుతం అయితే మనతో పాటు ఉన్నారు. అయితే ఖచ్చితంగా ఈ వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో తమకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అయితే కోరుతున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి అన్న నమస్తే. అన్న నమస్తే. ప్రచారం గత 7 రోజులుగా కొనసాగుతుంది. ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? మరి నేను గతంలో 2019లో సర్పంచ్గా నేను పోటీ చేసిన, ఎంపీటీసీగా నా భార్య పోటీ చేసింది. 2 సార్లు పోటీ చేసినా కానీ 2 సార్లు ఓడిపోయినా. ఈసారి మళ్ళీ పోటీ చేస్తున్నాం రుద్రవరం గ్రామ సర్పంచ్గా. మా గుర్తు ఉంగరం గుర్తు. మా గ్రామ ప్రజలు 2 సార్లు నేను ఓడిపోయినా కాబట్టి నన్ను గెలిపిస్తారని పూర్తి నమ్మకం నాకుంది. అంటే గ్రామంలో ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఒకవేళ మీరు సర్పంచ్గా అదృష్టవశాత్తు గెలిస్తే అంటే నెరవేర్చదని మీరు అనుకుంటారా? 100%. అంటే ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మాకు నిరుద్యోగం, ఓకే, పనులు లేవు. పనుల కోసం బతకడానికి కోసం 20-30 కిలోమీటర్లు ఆటోలో మహిళా సోదరులు పనులకు వెళ్తున్నారు. మాకు కుటుంబం గడవడం కష్టం ఉంది. నేను గెలిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా మా రుద్రవరం గ్రామ ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా నేను ప్రయత్నిస్తాను. పెండింగ్ సమస్యలు ఏమున్నా కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా పోరాటం చేస్తానని చెబుతున్నాను. అంటే గ్రామంలో ఎంతమంది సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు? మీకు గుర్తు ఏంటి అసలు? గ్రామంలో ఇప్పటికీ 3 ఉన్నాం సర్పంచ్ అభ్యర్థులం. నా గుర్తు ఉంగరం గుర్తు. అంటే ప్రధానంగా ఎలాంటి సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? ప్రచారంలో ప్రజల నుంచి దానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మరి మాకు ఇక్కడ జీవనోపాధి లేదు. ముఖ్యంగా జీవనోపాధి లేదు. జీవనోపాధి కోసమే నేను గెలిస్తే ఖచ్చితంగా పేద ప్రజలకు కానీ అందరికి కానీ న్యాయం చేస్తాను. మనకు ఇక్కడ కుటీర పరిశ్రమలు ముఖ్యం. ఆ కుటీర పరిశ్రమలు ఏర్పడేదాకా నేను సంబంధిత ఎమ్మెల్యే గారితో కానీ అధికారులతో కానీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి గ్రామ ప్రజల సహకారంతో కుటీర పరిశ్రమలు ఏర్పడేదాకా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ పరిష్కారం అయ్యేదాకా నేను పోరాటం చేస్తాను. అంటే సర్పంచ్గా రుద్రవరం సర్పంచ్గా సునీత రాజిరెడ్డి గెలిచిన తర్వాత మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారు. తర్వాత ఏ పార్టీలోకి వెళ్తారు? మరి నేను గెలిచినా ఓడినా నేను ఇలాగనే ఉంటాను, స్వతంత్ర అభ్యర్థిగానే ఉంటాను. అంటే గ్రామానికి అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి వెళ్ళాలంటారు. అంటే మీ అభిప్రాయం ఏంటి? నేను గతంలో కూడా నేను ఫస్ట్ బీజేపీ నాది 91లో కార్యకర్తగా పనిచేసినాను. 2008లో కాంగ్రెస్లో చేరిన. 2004 నుంచి 2018 దాకా నేను కాంగ్రెస్లోనే ఉన్నాను. కొన్ని అనివార్య కారణాల వల్ల మా వ్యక్తిగత విషయాల వల్ల టీఆర్ఎస్లో చేరిన 2019లో. అప్పటి నుంచి ఇప్పటిదాకా టీఆర్ఎస్ అభ్యర్థిగానే ఉన్నాను. నా భార్య కూడా టీఆర్ఎస్ అభ్యర్థిగానే ఎంపీటీసీగా పోటీ చేసింది. ఓడిపోయాము. అయినా కానీ ఇప్పటికి కూడా టీఆర్ఎస్లోనే ఉన్నాము. అంటే ఇంతకుముందు అధికారికంగా ఏమైనా పదవులు కానీ ఏమైనా అనుభవించారా? గ్రామానికి ఏమైనా దాని ద్వారా ఏమైనా సేవ? అధికారికంగా అంటే నా భార్య 2013లో వార్డు మెంబర్గా పోటీ చేసింది. అంతే తప్ప మేము అధికారికంగా అయితే సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎలాంటి అధికారికంగా పదవులు చేపట్టలేదు. అంటే సర్పంచ్ ఎన్నికలు అంటేనే గ్రామాల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి గెలవాలనే ఉద్దేశంతో కొంతమంది అభ్యర్థులు ఉంటారు. మరి వాటిని తట్టుకునే శక్తి సునీత రాజిరెడ్డికి ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉందండి. నేను నా ప్రజలను నమ్ముకుంటున్నాను. నేను ఎలాంటి అవినీతి చేయలేదు, ఎలాంటి అక్రమాలు చేయలేదు, ఎలాంటి దొంగ సొమ్ముకు ఆశపడలేదు. కాబట్టి నేను రూపాయి ఇచ్చినా ఇవ్వకున్నా మా వ్యక్తిగత మా కుటుంబ పరిస్థితులను చూసి రుద్రవరం గ్రామ ప్రజలు ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారని పూర్తి నమ్మకం ఉంది. ఓకే. అంటే మీ కుటుంబ నేపథ్యం అసలు ఏంటి? అసలు మాది వ్యవసాయ కుటుంబం. ఓకే. రుద్రవరంలో ఉన్నప్పుడు మాకు 10 ఎకరాల భూమి ఉండే. మిడ్ మానేర్లో మునిగిపోయినాక ఇక్కడికి వచ్చి ఉన్నాం. నేను ఎక్కడ కూడా వేములాడ కానీ సిరిసిల్ల కానీ చుట్టుపక్కల సుదూర ప్రాంతాల్లో ఎక్కడ కూడా నేను వ్యవసాయ భూమి కొనలేదు. ఇక్కడనే ఉన్నా. వేములాడ కాడ 2 ఫ్లాట్లు కొనుక్కుంటే నా వ్యక్తిగత కారణాల వల్ల అమ్ముకోవడం జరిగింది. నాకు ప్రస్తుతానికైతే నాకు రుద్రవరం ఇల్లు తప్ప ఎక్కడ ఎలాంటి భూమి కానీ ఇల్లు కానీ ఎలాంటి వ్యవసాయ భూములు కానీ ఎలాంటి స్థిర చిరాస్తులు కానీ నాకు లేవు. ఓకే. అంటే ప్రజాసేవ చేయాలంటే ఎంతో కొంత డబ్బు ఉండాలంటారు. మరి ప్రజాసేవ చేయాలని గొప్ప సంకల్పం ఉంది. మరి మీరు మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తారని మీరు అనుకుంటున్నారా? 100% ఉన్నప్పుడు నేను నాకు తోచినంత ప్రజలతో కలిసిమెలిసి ఉన్నా. నాకు తోచినంత సహాయం చేసినాను. పూర్తిగా నా దగ్గర నేను చెప్పడం కన్నా మా రుద్రవరం గ్రామ ప్రజలకే తెలుసు నా దగ్గర ఉన్నాయా లేవు అని. మా గ్రామ ప్రజలకే తెలుసు. చివరిగా మీ రుద్రవరం గ్రామ ప్రజలకు మీ ఉంగరం గురించి ఏం చెప్తారు? అసలు నేను ఒకటే చెప్తున్నాను,
నేను గతంలో ఎట్లున్నానో ఇప్పుడు ఎట్లున్నానో రేపు భవిష్యత్తులో కూడా అలాగనే ఉంటాను. రుద్రవరం గ్రామ ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని కలిగిస్తారనే నమ్మకం నాకున్నది. ప్రభుత్వం నుండి ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చినా గ్రామ సభల ద్వారా పాలకవర్గం సమక్షంలో అందరి సమక్షంలో తీర్మానం చేసి గ్రామ ప్రజలు ఎంతమంది నిర్వాసితులు అంతమందికి అందరికీ అందేలా నేను పనిచేస్తాను. పదవి వచ్చిందని నాకు కానీ నా కుటుంబానికి కానీ స్వతహాగా మేము వాడుకోము. అదృష్టవశాత్తు రుద్రవరం సర్పంచ్గా సునీతా రాజిరెడ్డి గెలిస్తే ప్రజలకు ముందుగా చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు అసలు ఏంటి? మా రుద్రవరంలో మిడ్మానే ఆనుకొని ఉంది మా గ్రామానికి ఆర్ఎండ్ఆర్ కాలనీ సంబంధం దగ్గర. ఎవరైనా చనిపోతే నీళ్లు మొత్తం శ్మశాన వాటికలకి వస్తున్నాయి. నేను గెలిస్తే ప్రధానంగా ఫస్ట్ చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడున్న వాటర్ను అంటే కెపాసిటీకి మించి వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ను ఒక 2-3 టీఎంసీల కిందికి వదిలితే పోయిన భూములు ఉన్నాయి కాబట్టి అందులోకి వెళ్ళి మొర్రని తీసుకొచ్చి 1 మీటర్ హైట్ ఎత్తు పోయిస్తే మాకు నీటి ఇబ్బంది ఉండదు. ఓకే, ఖచ్చితంగా నేను అది ప్రధానంగా నేను గెలిచినాక వెంటనే అది చేస్తాను. అలాగే రుద్రవరం గ్రామానికి సంబంధించి అన్ని అర్హతలు ఉండి ఇండ్లు ఉండి భూములు ఉండి అన్నీ నష్టపోయి కూడా ఇంకా దాదాపు 100 నుంచి 150 మందికి పట్టాలు రాలేదు. ఆ పట్టాలు వచ్చేదాకా నేను ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. సంబంధిత అధికారులతో మాట్లాడి వారికి అందేలా నేను చేస్తాను. అలాగే అప్పుడు 18 సంవత్సరాలు నిండిన యువకులకు కానీ సంతకాలు పెట్టిండ్రు, వాళ్ళకు కూడా డబ్బులు మంజూరు కాలేదు. ఆ డబ్బులు మంజూరు అయ్యేదాకా కూడా నేను పనిచేస్తాను. రుద్రవరానికి సంబంధించి ఇంకా అసైన్డ్ భూములకు కానీ సర్వే నెంబర్ భూములకు కానీ ఇంకా పైసలు రాలేదు. ఆ పైసలు వచ్చే విధంగా నేను పనిచేస్తాను. ఆర్ఎండ్ఆర్కి సంబంధించి ఎలాంటి పరిహారం బ్యాలెన్స్ ఉన్నా అది ఖచ్చితంగా వచ్చేదాకా నేను ప్రజల పక్షాన ఉంటాను. ప్రజల కోసమే పనిచేస్తాను, ప్రజల కోసమే పోరాడతాను. ఎల్లుండి 11వ తారీఖున జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో మాది ఉంగరం గుర్తు. రుద్రవరం గ్రామ ప్రజలందరూ ఉంగరం గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది రుద్రవరం సర్పంచ్గా ఎల్లుండి జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటు వేసి ఊరెడ్డి సునీతా రాజిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు అభ్యర్థిస్తున్నారు. ఒకవేళ మమ్మల్ని గెలిపిస్తే రుద్రవరంలో ఉన్నటువంటి మిడ్మానేర్ ముంపు గ్రామాల సమస్యలను తీర్చుతామని, అదేవిధంగా అవినీతి అక్రమాలు లేకుండా పారదర్శకమైనటువంటి పాలన అందిస్తామంటూ వారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో ప్రశాంత్, TV8 రుద్రవరం నుంచి.